జనాభాకి కట్టడానికి వీల్లేదు. బఫర్ అంటే అది వదిలేయాలి అట్లా. నువ్వు అంత 100 ఫీట్ల బఫర్ లోపల ఉన్న తర్వాత నువ్వు దాని పార్కింగ్ కోసం నీ అవసరాల కోసం వాడతావు. ఎవడిచ్చిన అధికారం? ఎట్లా ఇది సాధ్యమవుతుంది? ఇది ఓన్లీ నేను FTL బఫర్ గురించే మాట్లాడుతున్నా. ఇంకా ఈయన సర్వే నెంబర్ ఈయన ఉన్న సర్వే నెంబర్ మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ అని ధరణిలో చూపిస్తుంది. మనకి రిజిస్ట్రేషన్ ఎట్లా అయింది? ఏ లెక్కనైంది? ఎవడున్నాడు దీని వెనకాల? ఈ మాత్రం గూలగొట్టం. లుంగీలు కట్టుకున్న వాళ్ళయి, జర దుమ్ము ఉన్నోళ్ళయి, జర తెల్ల బట్టలు వేసుకుంటే కథమే. ఆయన మరి హైడ్రా ఆఫీస్కి రాగానే కింద మీద అయిపోతుంది. అదేంటి గోల్డెన్ కీ అని పటాన్ చెరువు అమీన్పూర్లో ఉన్న వెంచరు ఎందుకు గుర్తలేదు? 11:30 రాత్రి మీ ఆఫీస్కి వచ్చిండు గూడెం మైపాల్ రెడ్డి తమ్ముడు మధుసూదన్ రెడ్డి. ఆగిపోయా. రేకుల షెడ్లే దొరికినాయా మీకు? రేకుల షెడ్లు, ప్రహరీ గోడలే. అరే ఇవి ఎంతసేపు అంటే ఊలగొట్టడానికి ఒకవేళ ఇల్లీగల్ అయితే వీటిని ఊలగొట్టండి. ఇట్లాంటి వాటిని ఇవి ఊలగొట్టడానికి సమయం పడుతుంది కదా. పోదా లోపలికి పోండి ఒకసారి.